పిచ్చి పట్టిందా నీకు? నన్ను అమ్మని చంపితే నీ కూతురు వస్తుందా? నీ ఆస్తి నీకు దక్కుతుందా? మరేం చేయమంటావు? కొద్ది రోజుల్లో నా బెయిల్ ముగిసిపోతుంది. నేను మళ్ళీ జైలుకి వెళ్ళాలి. అదే జరిగితే ఎప్పటికీ నా ఆస్తి నాకు దక్కదు. జైల్లోనే మగ్గి మగ్గి చావాలి. అవసరం లేదు. నీ కూతుర్ని నీ చేతుల్లో పెట్టి కలకత్తా పంపించేస్తానని కాశ్మీర్లో నీకు మాట ఇచ్చాను కదా. ఇవ్వవే. నా కూతురిని నా చేతుల్లో పెట్టు, వెళ్ళిపోతాను. ఆ పిల్లని ఇవ్వాల్సింది నేను కాదు, అమరేంద్ర. మరెందుకే మాటిచ్చావు? వాడు నా కూతురిని నాకివ్వడు. ఇస్తాడు. ఇచ్చేలా నేను చేస్తాను. ఎలా చేస్తావు? నువ్వు చెప్తే ఇచ్చేస్తాడా? అమరేంద్ర కొడుకు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. అయితే ఆ పిల్లాన్ని నువ్వు ఎత్తుకెళ్ళిపోవాలి. వాణ్ణి నీ దగ్గర పెట్టుకుని నీ కూతుర్నిస్తే వాణ్ణి ఇస్తానని అమరేంద్రతో బేరమాడు. కొడుకు ప్రాణాల కోసం అమరేంద్ర ఏదైనా చేస్తాడు. ఎందుకంటే పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను అని చనిపోయిన ఆరుకి మాటిచ్చాడు. ఆ మాట కోసం తన కొడుకు కోసం చచ్చినట్టు అమరేంద్ర నీ కూతుర్ని నీకు అప్పగిస్తాడు. 6 గంటల్లో నీ కూతురు నీ చేతిలో ఉంటుంది. ప్లాన్ బానే ఉంది, కానీ హాస్పిటల్లో అమరేంద్ర బాగి ఉన్నారు. డాక్టర్లు, నర్సులు ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది, సీసీ కెమెరాలు ఉంటాయి. అన్నీ దాటుకుని ఆ పిల్లని ఎలా కిడ్నాప్ చేయగలను? హాస్పిటల్ లోపల నుంచి నేను హెల్ప్ చేస్తాను. నువ్వు హాస్పిటల్కి వచ్చి పిల్లోని తీసుకెళ్ళిపో. నిన్ను నమ్మచ్చా? ఇది నన్ను అమరేంద్రకి పట్టించే ప్లాన్ అయితే కాదు కదా. మంచి చెప్తే నీ బుర్రకెక్కదు కదా. నీ కూతుర్ని నీకిచ్చి నిన్ను వదిలించుకుంటేనే నాకు లాభం. అర్థమైందా? సరే. భోంచేయకుండా దేవుడి దగ్గరికి వెళ్తున్నారేంటిళ్ళు? భగవంతుడా, ఈ పసిబిడ్డల బాధను తీర్చాల్సింది నువ్వే. ఆకాష్ బాబుని త్వరగా కోలుకునేలా చేయి. తన మీద ఏ దుష్ట శక్తి నీడ పడనివ్వకు. దేవుడా, నువ్వు ఏది అడిగినా ఇస్తావని మా అమ్మ చెప్పేది. మా ఆకాష్ మాకు కావాలి. ఆకాష్ని కాపాడు దేవుడా. మా అమ్మని తీసుకెళ్ళిపోయావు, కానీ ఆకాష్ని తీసుకెళ్లకు. వాడు మాతో ఉండేలా చూడు స్వామి. మేమెప్పుడు అల్లరి చేయము, బుద్ధిగా ఉంటాము. ఆకాష్ అన్నయ్యని రక్షించు దేవుడా. అప్పుడెప్పుడో కాశ్మీర్ నుంచి బయలుదేరానని ఇప్పటికి ఇంటికి వచ్చింది. హాస్పిటల్కి ఏమైనా వెళ్ళొచ్చిందా ఏంటి? ఆ బాగి నన్ను వాడుకొని నాతో ఆడుకుంటుందని అనిపిస్తుంది చంబా. ఆ విషయం నీకు ఇప్పటికి అర్థమైందా? సైడ్ క్యారెక్టర్ని నాకే అర్థమైంది, మెయిన్ విలన్వి నీకింకా అర్థం కాలేదా? నేను విలన్నా ఏంటి? అవును, నువ్విప్పుడు విలన్వి కూడా కాదు, కమెడియన్వి. బాగి నిన్ను అంతలా దిగజార్చింది. అయినా బాగి నీకేదో గాల్తనంగా చెప్తే నువ్వేలా నమ్మావు పిచ్చితనంగా? ఆవిని నువ్వే సాగనంపి నువ్వే స్వాగతం పలికావు. ఆమె వచ్చిన మొదటి రోజే చెప్పాను, నిన్ను పిచ్చి పుల్లమని చేస్తుంటే నువ్వు వెర్రి వెంగళప్పలా విన్నావని. ఆవిడ నీ చెవిలో పెద్ద క్యాలీఫ్లవర్ పెడుతుంటే బాగి నీకు హెల్ప్ చేస్తుందని సంబరపడిపోయి సంకలు గుద్దుకున్నావు. అమరేంద్ర ప్లాన్ చేస్తుంటే ఆ రణవీర్కి అర్థం కావట్లేదు, బాగి ప్లాన్ చేస్తుంటే నీకు అర్థం కావట్లేదు. ప్రతిసారి ఆమె చేతిలో నువ్వు బఫూన్ అవుతూనే ఉన్నావు. నువ్వు నన్ను తిడుతున్నావు చంబా, అది నీకు అర్థమవుతుందా? తిట్టడం కాదు,
నిన్ను ఏం చేసినా పాపం లేదు. ఆఖరికి నాలాంటి దాని చేతిలో కూడా తిట్లు తినే స్థాయికి దిగజారిపోయావు. ఇకనైనా ఆ కమెడియన్ వేషాలు మాని విలన్ ట్రాక్ లోకి రా. పాత మనోహర్లా ఆలోచించి తుప్పు పట్టిన నీ మెదడుకి పదును పెట్టు. ఆ పనే చేయబోతున్నాను. నన్ను బఫూన్ని చేసి ఆడుకున్న బాగిని జోకర్ని చేసి ఆడుకుంటాను. ఐఎమ్ బ్యాక్ అని దానికి ప్రూవ్ చేస్తాను. అబ్బా, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు మనోహరి. నువ్వు ఇలాగే ఉండాలి. అప్పుడే అమరేంద్ర నీకు దక్కుతాడు. ఇంతకీ బాగీని ఎలా అడ్డు తొలగించుకోబోతున్నావు? బాగి కంటే ముందు రణ్వీర్ని అడ్డు తొలగించుకోవాలి. లేదంటే వాడు నా కొంప కొల్లేరు చేసేలా ఉన్నాడు. తన కూతురు దొరికితే తను కలకత్తా వెళ్ళిపోతానని చెప్పాడుగా. ఆ కూతుర్నిచ్చి వాణ్ణి కలకత్తా పంపించేయడానికే ప్లాన్ చేశాను. ఆ కూతురు ఎక్కడుందో నీకు తెలియదు కదా. అమరేంద్రకి తెలుసు కదా. కానీ అమరేంద్ర చెప్పడు కదా. చెప్పించబోతున్నాను. ఎలా? ఆకాష్ ని కిడ్నాప్ చేయమని రణ్వీర్ కి చెప్పాను. ఎందుకు? అతన్ని అడ్డు పెట్టుకుని అమరేంద్ర మెడలు వంచడానికి. కొడుకు కిడ్నాప్ అయితే రణ్వీర్ కూతురు ఎక్కడుందో అమరేంద్ర చెప్తాడు. జాగ్రత్త మనోహరి, నిప్పుతో చెలగాటమాడుతున్నావు. తేడా వచ్చిందనుకో రణ్వీర్ తో పాటు నువ్వు పోతావు. అమరేంద్రని టచ్ చేయడం అంటే నిప్పుతో చెలగాటమని నాకు తెలుసు చంబా. కానీ తప్పదు. రణ్వీర్ని అడ్డు తొలగించుకోవాలంటే నేను ఈ ప్రమాదకరమైన ఆట ఆడాల్సిందే. ఈ ఆటలో గెలిచి కూతురు దొరికి రణ్వీర్ కలకత్తా వెళ్ళిపోతే నాకు వాడు అడ్డుండడు.